సంక్రాంతి పిండి వంటలు అనగానే మనకు గుర్తు వచ్చేది ఫస్ట్ అరిసెలు. ఈ అరిసెల్ని మా ఆంటీ గారు రెడీ చేశారు. ఆంటీ గారు అంటే మా ఎదురింట్లో ఉంటారండి, చాలా చాలా మంచివారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. అరిసెలు నాకు చేయడం రాదు, ఆవిడ గారే నాకు నేర్పించారు. ఈ అరిసెల కోసం ఫస్ట్ 2 కిలోల బియ్యంని, రేషన్ బియ్యంని ఒక రోజంతా నానబెట్టేశారు. పూట పూటకు వాటర్ మార్చుకుంటూ నానబెట్టేసి వాటర్ అంతా తీసేసి వడగట్టి మిక్సీలో కానీ పిండి మర కానీ పట్టించుకోవచ్చు. ఇలా పిండి పట్టించేసిన తర్వాత బాగా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పైన ఒత్తేసుకొని తడి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోవాలి. పిండి మొత్తం ఇలా నీట్గా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పాకం కోసం 1 కిలో బెల్లం తీసుకోవాలి. కిలో కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసేసి పాకం పట్టేసుకోవాలి. పాకం అనేది మనకి ఉండ పాకం రావాలన్నమాట. ఇలా పాకం ఒక గిన్నెలో చూసి చెక్ చేసుకుంటే ఇలా మొత్తం ఉండకట్టాలి. దీన్ని ఇలా కొట్టి చూస్తే కొద్దిగా సౌండ్ రావాలి. అలా ఉండ పాకం వచ్చేసిన తర్వాత పాకాన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఈ పాకంలో మనం యాలకుల పొడిని, ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పాకంలో వేసుకుంటూ తిప్పేసుకుంటూ ఉండాలి. పిండినంతా వేసేసి ఇలా మరీ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకోవాలి పిండిని. కలిపేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పిండి అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం ఈ పిండిలో మనం నువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు, గసగసాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేము నువ్వుల్ని, గసగసాలని ఏమీ వేయటం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా పిండినంతా అరిసెల్లాగా ఒత్తేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న అరిసెలన్నిటిని వీటిలో వేసేసి 2 పక్కల చక్కగా వేయించేసుకోవాలి. ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే రెండు అతుక్కొని బాగుండదన్నమాట. ఒక్కొక్కటి పక్కన పక్కన నీట్గా ఇలా వేసేసుకొని అరిసెలన్నిటిని నీట్గా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇలా మేము అరిసెల్ని రెడీ చేసాము. చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి అరిసెల్ని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.